అందుకే అన్నాడు, ధర్మశాస్త్రమును శాపము నుండి ఆయన మనలను విమోచించాడు. మన కోసరం శాపముగా మార్చబడింది. నేనేమంటాను, నీకు ఆశీర్వాదం లేకపోవడానికి శాపమే. రోగాలు నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్నాయంటే శాపమే. మూయబడిన గర్భాలు మూయబడుతున్నాయంటే అది శాపమే. అర్థమవుతుందా? మనకు వృద్ధి లేకపోవటం ఏంటి? శాపమే. ఒక దైవజనుడు ఇజ్రాయేలు దేశం వెళ్ళిన తర్వాత ఈ ఎర్లీగా తీసుకొచ్చేస్తే ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పి ఏం చేశాడంటే ఒక ట్యాక్సీ పట్టుకుని ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడటండి. ఎక్కడికట? ఒక ప్రాంతానికి వెళ్ళాడంట. తీరా ఆ ప్రాంతం ఏంటంటే సార్, అందరూ కూడా కుష్ఠరోగులు ఉండే ప్రాంతం అంట. ఆయనకి చాలా భాషలు వచ్చు. ఆయన అక్కడికి వెళ్ళి ఒకరిని అడిగాడంట, సార్ ఏంటి ఏరియా అంటే వాళ్ళు అన్నారు, మేము గెహాజీ వంశస్థులం. ఎవరు అండి మేము? చెప్పండి గట్టిగా. గెహాజీ యొక్క వంశస్థులం. ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఎవరండి? కుష్ఠరోగులే అని అన్నారట. నేను అంటాను, వాళ్ళందరూ కుష్ఠరోగులుగా మారడానికి గల కారణం ఏంటంటే గెహాజీ గారి యొక్క శాపమే. ఎవరి శాపం అండి? చెప్పండి గట్టిగా. అవునండి, శాపమే మనకు ఆశీర్వాదం లేకుండా చేస్తుంది. కుటుంబాల్లో శాపాలు ఏడుబడి చేస్తున్నాయి. అందుకే రోగాలు వెనకాల రోగాలు, సమస్యలు వెనకాల సమస్యలు రావడానికి గల కారణం ఏమన్నా? శాపం బట్టే కదండి మనకేమి లేదు, ఆశీర్వాదం లేదు. గట్టిగా సంపాదించిన డబ్బు ఏమవుతుంది? నీ ధనమంతా వడ్డీలకు వెళ్ళిపోతుంది కదా. ఎన్నాళ్ళైనా వడ్డీలు కట్టడమే కానీ అసలు తీరుతుందా? చెప్పండి, తీరట్లేదుగా. ఎన్నో ప్రణాళికలు వేసుకుంటున్నాం. ఆశీర్వాదం అనేది మన కుటుంబంలో కనపడుతుందా? మన బిడ్డల్లో కనపడుతుందా? వ్యాపారంలో కనపడుతుందా? చేసే ఉద్యోగంలో కనపడుతుందా? చేసే వ్యవసాయంలో కనపడుతుందా? పండుతుంది కానీ ఏమైపోతుందో తెలియదండి అయ్యగారు. అదేంటి? ఆశీర్వాదం ఉండాలి కదా. ప్రభువు అందుకే వచ్చాడు. ఒక మాట చెప్తాను ఏంటి తెలుసా? ఆయన శాపమై మనల్ని అందరినీ ఏం చేశాడండి? ఆశీర్వదించడానికే సశరీరుడుగా నా యేసయ్య ఈ లోకములోనికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. నీకు ఆశీర్వాదం ఇవ్వడానికే ఆయన శాపముగా మార్చబడ్డాడు. ఈరోజు ఆ సత్యము ప్రజలకి తెలియట్లా. ఆయన ఎందుకు వచ్చాడు? ఎందుకు రావలసి వచ్చింది? ఎందుకు ఆయన వచ్చాడు ఈ లోకంలోనికి? రావలసిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది? ఎందుకు వచ్చాడు ఆయన? ఈ రోజున చాలామందికి అర్థం కావట్లా. నేను అంటాను, ఆయన శాపమే మనకు ఆశీర్వాదంగా కలగజేయడానికి, మార్చడానికి యేసు ప్రభు వచ్చాడు. ఒకటి అంటాడు మతాన్ని మార్చడానికి వచ్చాడు అంటాడు. ఏమండి? ఇంకొకటి అంటాడు ఆయన ఎవడు పడితే ఎట్లా పడితే అట్లా మారుతా ఉన్నాడు. నేను అంటాను, శాపగ్రస్తులు ఆశీర్వాదకరంగా మార్చిన వాడు ఎవడండి? యేసు ప్రభువే కదండి. నేను అంటాను, ఈ శాపం అనేది పితృల నుండి వస్తుందమ్మా. మనం చేయడం ద్వారా వస్తుంది, లేదా ఇతరుల వల్ల కూడా మనకి వస్తుంది. శాపము ఏదైనా శాపమే. ఆ శాపమును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చుడు కోసమే ఆయన శాపముగా మన కొరకు మార్చబడ్డాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు ఈ రాత్రికాల సమయంలో చాలా సూటిగా స్పష్టంగా ఇక్కడ కూర్చున్న మనతోడు, అలాగే టీవీ ముందు కూర్చున్న వాక్య విన్న వారితో కూడా మాట్లాడుతున్నాడు. ఓ సోదరుడా సోదరి, నీకెందుకు ఆశీర్వాదం కలగట్లేదు తెలుసా? నీ కుటుంబంలో శాపం ఉంది. అది నీ మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తుంది. కాబట్టి నీ జీవితంలో నీకేమి లేదు, ఆశీర్వాదం లేదుగా. నీ పిల్లలలో ఆశీర్వాదం లేదుగా. నువ్వు ఎంత కష్టపడుతున్నావు, కానీ ఆ కష్టం నిలబడుతుందా? సిల్లి సంచులో పోసినట్టే వెళ్ళిపోతుంది కదా. నీ డబ్బులన్నీ వడ్డీకి, నీ డబ్బులన్నీ మందులకు ఏమండి పోట్లేదా? సోదరుడు ఆలోచించు. యేసయ్య సశరీరుడుగా ప్రత్యక్షమయ్యింది ఎందుకో తెలుసా? ఆయన నీ కోసము శాపముగా మార్చబడి ఆ అబ్రహాము యొక్క ఆశీర్వాద వచనము నీకు, అన్యజనులమైన మనలందరికీ.
అమ్మ వినండి, అసలు అబ్రహాము ఆశీర్వాదం వచ్చిన ఎవరికి రావాలి? ఇజ్రాయేలీలకి రావాలండి. అమ్మ వినండి, యేసుక్రీస్తు ఈ లోకంలో రావడాన్ని బట్టి అన్య జనులమైన మనకి కూడా యూదులతో పాటుగా ఇశ్రాయేలీలతో పాటుగా సమాన వారసత్వం యేసుక్రీస్తు ద్వారా మనకందరికీ కలిగింది. ఇప్పుడు కొట్టాలి చప్పట్లు, అవునా? ఏమండి, ఇశ్రాయేలీలతో పాటు సమాన వారసత్వము అన్య జనులమైన మనకందరికి ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. అందుకోసరమే ఆయన ఎలా మార్చబడ్డాడు అంటే నాన్న, మన కోసరం శాపముగా మార్చబడ్డాడు. తర్వాత ఎన్నోది? ఐదవదిగా మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషమును బట్టి నలగగొట్టబడ్డాడు. ఓకే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఐదవదిగా ఆయన సశరీరుడుగా ఈ లోకములోనికి ఆయన రావడములో అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే ఆయన మనందర కోసము గాయపరచబడ్డాడు. మన దోషములు బట్టి ఆయన ఏమయ్యాడు? నలగగొట్టబడ్డాడు. అమ్మ, మన మీద పడవలసిన శిక్ష ఆయన మీదే పడింది. నేను అంటాను, ఈ అన్ని చెప్పడానికి ఏంటి చెప్పనా? నీకు నాకు మనందరికీ స్వస్థత ఆరోగ్యం ఇవ్వడానికే. కొట్టని చప్పట్లు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన సశరీరుడుగా ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడండి? ఎందుకు నలగొట్టబడ్డాడండి? ఎందుకు సిలువ వేయబడ్డాడండి? ఎందుకు కొరడాలతో కొట్టబడ్డాడండి? నానా, ఎందుకు నలగొట్టబడ్డాడు? ఎందుకు ఆయన గాయపరచబడ్డాడు అంటే నేను అంటాను, మనల్నందరినీ స్వస్థపరచడానికి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. మనము మన పాపముల విషయమై ఓకే మ్రాను మీద మోసెను. చూడండి, ఆయన పొందిన గాయముల చేత, ఆమె వినండి, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. హల్లెలూయా. ఆమె వినాలి, ఆయన గాయపరచబడింది ఎందుకంటే, ఆయన గాయాలు పొందింది ఎందుకంటే, ఆయన పొందిన గాయముల ద్వారా మనకు ఏం కలుగుతుందండి? స్వస్థత, ఆరోగ్యం. సర్వలోకములను నాన్న ఏంటి? సర్వలోకములున్న ప్రతి మానవాళిని స్వస్థత ఇవ్వడానికి, అంటే స్వస్థత అంటే ఆరోగ్యం ఇవ్వడానికి యేసుప్రభు ఎందుకు వచ్చాడు నాయన? చెప్పండి. భూలోకములు మనం చూసినప్పుడు ఏ డాక్టరు బాగు చేయలేని 12 ఏళ్ల రక్తస్రావ స్త్రీ, ఏమండి, ఆ రోగము నుండి మందులు స్వస్థపరిచినయా? డాక్టర్లు బాగు చేశారా సార్ అండి? డాక్టర్లు బాగు చేయలేనిది, మందులు బాగు చేయలేనిది నా యేసు ప్రభు ఆయన బాగు చేశాడు. వింటున్నారా? సశరీరుడుగా ఎందుకు వచ్చాడు అంటే ఆయన గాయపరచబడింది ఎందుకంటే నీకు నాకు మనందరికీ ఆరోగ్యం ఇవ్వడానికి, స్వస్థతనివ్వడానికి. ఏమివ్వడానికి? స్వస్థతనివ్వడానికి సశరీరుడుగా ఆయన ఈ లోకంలో పుట్టాడు. అనారోగ్యంతో ఉన్నవారికి నిజం చెప్పండి, డాక్టర్లు బాగు చేయలేని రోగాలను యేసు ప్రభు బాగు చేయలేదా? నేను అంటాను నాన్న, అప్పుడు బాగు చేస్తున్నాడు, ఇప్పుడు బాగు చేస్తున్నాడు, ఇంకెప్పుడు బాగు చేస్తూనే ఉంటాడు. ఆయన నీకు ఆరోగ్యం ఇవ్వడానికి, నిన్ను స్వస్థపరచడానికి. ఆమేన్. ఇప్పుడు ఆయన స్వస్థపరచడానికే కదా. నేను అంటాను, మీరు అడగవచ్చు, ఏంటయ్యా యేసు ప్రభు పుట్టిలోనే ఆయన ఎందుకు వచ్చాడు? స్వస్థతనివ్వడానికే కదా. ఆయన అన్నాడు ఆయన అన్నాడు, పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదు, ఆరోగ్యవంతుల కొరకు రాలేదు, నేను రోగుల కొరకే నేను వచ్చానని యేసు ప్రభు అన్నాడు. ఎవరి కోసం వచ్చాడు? రోగుల కొరకే కదా.
నేనంటాను ఆ రోగం పోగొట్టడం కోసం ఆయన అందుకే మన రోగమును ఆయన భరించాడు. పై వచ్చులు మనం చూస్తే మన వ్యసనములను భరించాడు, మన వ్యాధులను ఆయన ఏం చేశాడు? భరించాడు. హల్లెలూయా. ఏం భరించాడు చెప్పండి. ఒకసారి మనం చూసినప్పుడు 4వ వచనం చదవండి. నిశ్చయముగా, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, దేవుని వలన. అమ్మ వినండి, ఆయన ఏం భరించాడండి? మన రోగములను ఆయన కల్వరి శిలువలో ఏం చేశాడు? భరించాడు. నేను అంటాను, రోగము నుంచి నిన్ను బాగు చేసి స్వస్థతనివ్వడానికి, ఆరోగ్యమునివ్వడానికి. నిజమే, ఉదయకాలం ఒక కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళాం. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు జరిగిన యాక్సిడెంట్ అయితే నేను 3 లేక 4 నెలల వరకు కూడా అయ్యారు నడవలేము అసలు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? పెద్ద ఆపరేషన్ జరిగితేనే నెల రోజులలోనే నడవడానికి ప్రభు కార్యం చేశాడు. కొట్టండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. నేను మంచం మీద ఉన్నప్పుడు ప్రభువే నాకు ఒక దర్శనం ఇచ్చి నాతో మాట్లాడాడు. నీలో ఉన్న చెడుగంతా నేను తీసేశాను, నీలో ఉన్నటువంటి బాధనంతా నేను తీసేశాను అని ప్రభువు నాకు దర్శనమిచ్చారండి. ప్రభువు నాతో మాట్లాడారండి. నా ప్రభు అలాగే నెల రోజుల్లో నన్ను నడిపించేశారండి. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. ఈ రోజున ఎన్ని సాక్ష్యాలు వింటున్నారండి? యేసు ప్రభువే నా జీవితంలో ఇలా చేశాడని. నేనంటాను, మన రోగములను ఆయన కల్వరి శిలువలో మన కొరకే ఆయన భరించాడు. ఎందుకో తెలుసండి? ఎందుకో తెలుసా? ఆయన పొందిన గాయాల ద్వారా నీకు ఆరోగ్యం ఇవ్వడానికి, నీ బిడ్డకు స్వస్థతనివ్వడానికి, నీ యజమానుడికి స్వస్థత ఇవ్వడానికి, నీ అత్తగారికి స్వస్థత ఇవ్వడానికి, నీ సహోదరుడికి స్వస్థత ఇవ్వడానికి, నీ కుమార్తెకు స్వస్థతనివ్వడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకములోనికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు ఆ సత్యమును ఎరగక, ఆ సత్యమును తెలియక యేసుబాబు బాగు చేస్తారండి. ఎందుకు బాగు చేయట్లేదండి? అవునండి, నీ విశ్వాసం ఉంటే ఎందుకు బాగు చేయడు? అంతే కదండి. నీకు నమ్మకం ఉంటే ఎందుకు బాగు చేయడు? నువ్వు అన్ని పరీక్షించడానికి వస్తే నువ్వు ఎప్పుడు బాగుపడవు. హల్లెలూయా. 38 నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, 38 సంవత్సరాల నుంచి బెత్తస్తా కోనేటి దగ్గర ఉన్నాడు. దేవదూతలు కదిలింపబడుతున్నప్పుడు అందులో దూకునుడల్లా బాగుపడిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. అదే ఈడెందుకు బాగుపడట్లేదు? నేను అంటాను, అసలు వీడికి దూకాలనే విశ్వాసం ఉంటే, కొద్దిగా జరుగుతూ ఉంటే ఏమన్నా ఒక రోజుకో లేదా ఓ నెలకో 2 నెలలకో ఏమై ఓ సంవత్సరానికైనా ఆడికి దూకాలనే లేనప్పుడు ఆడు 38 కాదు, యేసుబాబు రాకపోతే ఇప్పుడు కూడా అక్కడే ఉందుడు. అంతే కదండి మరి. దేవునికి స్తోత్రం. ఇటువంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు. హల్లెలూయా. నిజం చెప్తున్నాను, కొంచెం దూకు. పోనీ యేసు ప్రభు వచ్చాడండి, అడుగుతున్నాను, ఒరే నువ్వు స్వస్థపడ కోరుచున్నావు అని అడిగాడండి. ఇదేమనాలి? స్వస్థపడ కోరుతున్నాను ప్రభు అని అనాలి. లేదా స్వస్థపడ కోరట్లేదని ఏమన్నాడు? అయ్యా నేను దూకేద్దాం అనేటప్పటికి నాకంటే ముందు ఒకటి దూకేస్తున్నాడు అంటే ఆడు బాగుపడ్డు. ఎంత మనకి చెప్పి చూడండి, మా వాళ్ళు ఎంత కరెక్ట్ వదలండి. అంతమంది చూసారా? వాళ్ళు బాగుపడరంట. వాళ్ళు రారు, వచ్చే వాళ్ళు రానివ్వరు. వాళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళు చేయనివ్వరు. వాళ్ళు ఎవరు? ఇచ్చేవాళ్ళు. నేను వాళ్ళు బాగుపడరు, ఎవరిని బాగుపడినవారు. దేవునికి స్తోత్రం. మరి అటువంటి బ్యాచ్ చాలా మంది ఉన్నారు. బాబు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నామండి, ఏం మారుతుంది? ఈడు 38 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు అక్కడ. ఏం సార్ ఇప్పుడు యేసు బాబే డైరెక్ట్కి వెళ్తాడు. ఏమనాలి? అయ్యా నువ్వు వచ్చే కాబట్టి నేను బాగుపడకపోతున్నానా అని అనాలి. మరి ఈడేమన్నాడు? బాగుపడతానట్లేదు, బాగుపట్టలేదు అన్నాడు. నేను దూకేద్దాం అనుకున్నాను ప్రభా, నాకంటే ముందుగా ఇంకో మాట అన్నాడు, నన్ను దించడానికి ఎవడో లేడు అన్నాడు. నేను అంటున్నాను, ఎవడే లేకపోతే నా పాయింట్ ఏంటంటే అటు 38 ఏళ్ళ నుంచి అక్కడ అనుకుంటాడు సార్. పాయింట్ అర్థమైందా? చదివేయడం కాదు, అక్కడ ఆలోచించాలి.
అసలు ఎవడో లేడన్నాడు. మరి వీడి తినటానికి తెచ్చేవాళ్ళు ఉన్నారు, వీడికి సప్లై చేసే వాళ్ళు అందరూ ఉన్నారు, దించడానికి ఎందుకు ఉండరు? అసలు వీడు బాగుపడాలని అనుకుంటే అది విషయం. నేను అంటాను, ఒక వ్యక్తి బాగుపడాలి అంటే ఆయన యందు విశ్వాసముతో వస్తే ఆయన బాగు చేస్తాడు. నానా, నీ రోగమును ఆయన భరించాడు, నీ వ్యసనమును ఆయన భరించాడు, నీ కొరకే నాయన ఆయన గాయపరచబడింది. నీకెందుకో తెలుసా? నీకు స్వస్థతనివ్వడానికి, ఆరోగ్యమునివ్వడానికి ఆయన యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. తర్వాత ఇంకో మాట ఎందుకో తెలుసా? ఆయన శిక్ష ఎందుకు పొందాడంటే ఇక్కడ చెప్పాడు. మనం ఇందాక చదివాం సమానార్థమైన శిక్ష అతని మీద పడింది అంటే, నేను అంటాను ఆయన శిక్ష పొందింది ఎందుకంటే మనకు సమాధానం ఇవ్వడానికి. ఏమండి, ఆ రోజుగా యేసు ప్రభు ఆయన శిక్ష పొందింది ఎందుకంటే మనలందరికీ సమాధానం ఇవ్వడానికి. ఏదో చెప్తాను, పాపాత్మురాలు స్త్రీ స్వస్థపరిచాడు. ఆమెతో ఏమన్నాడండి? నీవు ఇక్కడను వెళ్ళి సమాధానం గల దానివై వెళ్ళు అన్నాడు. కారణం ఏంటి? రోగాలు ఉంటే మందులు వేసుకుంటే తగ్గకపోతే సమాధానం ఉంటుందా? ఆమె 12 ఏళ్ల నుంచి, ఏమండి ఆమె వినండి, రక్తస్రావంతో ఉన్న ఆమె ఇంట్లో వాళ్ళతో సమాధానం లేదు. ఆమెకి మోసే ధర్మశాస్త్ర ప్రకారం కడగా ఉండాలి తప్ప కుటుంబంలో ఉండడానికి వీల్లేదండి. 1 సంవత్సరం కాదు తల్లి, 2 సంవత్సరాలు కాదు. ఇప్పుడు భర్తకి భార్యకి మధ్యలో సమాధానం లేదు. నిజంగా నేను అంటాను, యేసు ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, నువ్వు ఎలాగెళ్ళమన్నాడు ఆయన. అమ్మ వినండి, ఆయన ఎందుకు శిక్షించబడ్డాడంటే నీ కుటుంబంలో నీకు సమాధానం ఇవ్వడానికి, నీ యజమానునికి నీకు సమాధానము ఇవ్వడానికే నా యేసు ప్రభువు ఈ లోకములోనికి సశరీరుడుగా వచ్చాడు. నిజం చెప్తున్నాను. రెండవది, పాపము మనిషిలో ఉంటే సమాధానం ఉండదు. పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, తెలుసు మనకి, కన్నీటితో యేసయ్య పాదాలను కడిగింది, తన తలకుర్రులతో యేసయ్య పాదాలు తుడిచింది, ఇన్ని చేసింది కదా. చేసి చివరికి యేసు ప్రభు ఆమెతో ఏం చెప్తున్నాడు తెలుసా? ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది గనక ఆమె విస్తార పాపములన్నీ కూడా ఏమైనాయి, క్షమించబడ్డావని చెప్పి ఆమెతో చెప్తున్నాడు. చివరి వచనంలో ఏమనంటే, కుమారి నీ విశ్వాసమే నిన్ను రక్షించను. సొత్తది కాదు, నిన్ను రక్షించను, నువ్వు ఎలాగెళ్ళు చెప్పు గట్టిగా. మన మైండ్ సెట్ విశ్వాసమే స్వస్థత, ఇంకా అంతే. ఆ స్టాండర్డ్ ఇంకా అలాగా ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను రక్షించను, నువ్వు వెళ్ళు. ఎలాగెళ్ళమన్నాడు? పాపం ఉంటే ఏమి ఉండదు, రోగం ఉంటే ఏమి ఉండదండి. నేనంటాను, మన పాపముల గురించి ఆయన శిక్షించబడ్డాడు. ఎందుకు తెలుసా? నీ కుటుంబంలో సమాధానం లేదు, నీ బిడ్డల మధ్యలో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు, పిల్లల మధ్యలో ఏమీ లేదండి, సమాధానము లేదు. ఈ సమాధానము ఇవ్వడానికే మన కొరకు ఆయన శిక్ష పొందాడు. నీవు పొందవలసిన శిక్ష ఆయనే శిక్ష పొందాడు. ఎందుకు అంటే మనందరికీ కూడా సమాధానము ఇవ్వడానికే యేసు ప్రభు ఈ లోకములోనికి ఆయన వచ్చాడు అనే సత్యం మనమందరము ఈ లోకానికి తెలియచేయాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఆయన సశరీరుడుగా ఎందుకు వచ్చాడు అనేది తన వాక్యం ద్వారా నీతో నాతో మనందరితో గత రాత్రి కంటే ఈ రాత్రి అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, ఆయన శిక్ష పొందింది ఎందుకంటే నేను అంటాను సమాధానం ఇవ్వడానికి. ఒకవేళ పాపం వల్ల నీకు సమాధానం లేదా, రోగం వలన సమాధానం లేదా, తాను పొందిన శిక్ష ద్వారా నీ పాపము నుంచి నీకు క్షమించి నీ కుటుంబంలో నీకు సమాధానం ఇవ్వడానికి, నీ రోగమును స్వస్థపరిచి నీకేమి ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ సత్యము తెలియక ఈ లోకంలో ఉన్న మనుషులు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, ఇష్టానుసారంగా నానా
ఆయన సశరీరుడుగా ఈ లోకంలో నీకు ఎందుకు ప్రత్యక్షం వచ్చాడండి? నిజమే. ఎన్ని కుటుంబాలండి టీవీ ముందు కూర్చుని వాక్యం ఉన్నా, నీ కుటుంబంలో సమాధానం ఉందా? భార్యాభర్తల మధ్యలో సమాధానం ఉందా? లేదుగా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే నీ కుటుంబంలో నీకు సమాధానం ఇవ్వడానికే. చివరిది 7వది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 47 నుంచి చదివేద్దామా? మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడైతే రెండో మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడు, మంటి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధి అయిన వాడు ఎట్టివాడు, పరలోక సంబంధులు కూడా అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారమే వినండి, పరలోక సంబంధి పోలికను మనము ధరించాలి. వినండి, మొట్టమొదటి మనుష్యుని రూపం ద్వారా మనము మంటి నుండి పుట్టిన వారం కాబట్టి మన పోలిక ఏ పోలిక అంటే ఆదాము నుండి వచ్చిన పోలిక ఏంటంటే మంటి నుండి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం మనుషుల పోలిక. గమనించండి, రెండో మనుషుడు అనగా ఆయన పరలోకము నుండి వచ్చాడండి. ఎక్కడి నుండి వచ్చాడు? వినండి, మంటి నుండి మనం పుట్టాం కాబట్టి మనిషి పోలిక ఉంది. పరలోకములో నుండి దిగి వచ్చిన, పరలోకము నుండి వచ్చినటువంటి పరలోక సంబంధమైన పోలిక. అంటే నేను అర్థం ఏంటి చెప్పనా? దేవుని పోలిక తిరిగి మనం అందరము పొందుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు పోలిక అండి? పరలోక పోలిక. అక్కడ ఏముంది? పరలోక సంబంధి పోలిక. అంటే నేనేమంటానంటే మనము పరలోకములో ఉండాలంటే దేవుని పోలికగా మనము ధరించుకోవడానికి. హల్లెలూయా. నీ మానవ రూపం పోయి దైవ రూపం ఇవ్వడానికే ఆయన సశరీరుడుగా ఈ లోకంలో వచ్చాడు. ఇంకా మనిషి పోలికలో పుట్టాడని ఎక్కడ ఊపుతున్నారండి? మన వెళ్ళాం ఎక్కడే పాస్టల్ క్రిస్మస్కి. అంటే అక్కడ ఏం వేశారు? ఒక పశువులు పాకేసి ఓ బొమ్మ ఉంటే ఎలా ఊగుతుంది. ఈ లోపల పక్కన చిరంజీరాజు గారు ఉన్నారు. సార్ పాలు తాగెత్తున్నారు యేసుబాబు గారిని. దేవునికి స్తోత్రం. నేను అంటాను, మన ఊరు వీలుంటే అవసరంతో బారసాలు కూడా చేసేస్తారండి యేసుబాబుకి. అన్నప్రశ్న కూడా చేసేస్తారండి అవకాశం ఉంటే. ఏజ్ రక్తమేజే. ఇప్పుడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుని పోలికనివ్వడానికి, దేవుని స్వరూపం ఇవ్వడానికి వస్తే ఇంకా ఉయ్యాలు ఊపుతావా నువ్వు? గాలి పడతావా? ఏజ్ రక్తమే జోలపాడు. ఏజ్ రక్తమేజే. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదట మనిషి ద్వారా మనిషి పోలిక, మట్టిని బట్టి మనిషి పోలిక వచ్చింది. ఇప్పుడు పరలోకము నుండి వచ్చిన వాళ్ళు మనకి ఏ రూపం రావాలి? పరలోక సంబంధమైన పోలిక. అంటే దేవదూతలా ఉండాలి మీరు అందరూ. దేవునికి స్తోత్రం. చెప్పండి ఎలాగా? అదే గుళ్ళోనేమో దేవదూతలాగా ఇంటికాడా నవ్వేస్తున్నారు. మీ ఆయన గారిని అడిగితే చెప్తాడు నువ్వు దేవదూతవో. అది దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు మానవ రూపాన్ని తీసేసి దైవ రూపం, దేవుని స్వరూపం, పరలోక సంబంధమైన రూపాన్ని మనం ధరింప చేయడానికే నా ప్రభు ఈ లోకములోనికి వచ్చాడు ప్రియులారా. అందుకే ఆయన సశరీరుడుగా ఈ లోకంలోనికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా తన్ను తానే రిత్తునిగా చేసుకున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడంటే మనలను హెచ్చించటానికి. 2, దరిద్రుడుగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని అందరినీ ధనవంతులుగా చేయటానికి. 3, ఆయన ఏ పాపం ఎరగని ఆయన పాపిగా ఎందుకు మారాడంటే మనలందరినీ నీతిమంతులుగా తీర్చడానికి. 4, ఆయన శాపమై మనలందరినీ కూడా ఆశీర్వదించడానికి వచ్చాడు. 5, ఆయన గాయపరచబడింది ఎందుకంటే మనకు స్వస్థతనివ్వటానికి, ఆరోగ్యం ఇవ్వటానికి. 6, ఆయన ఎందుకు శిక్షించబడ్డాడు అంటే మనందరికీ ఏమి ఇవ్వడానికి? సమాధానం ఇవ్వడానికే ఆయన వచ్చాడు. చివరిది 7వది, మనందరికీ కూడా దేవుని పోలిక తిరిగి పొందుకోవడానికి, తిరిగి ఇవ్వడానికి, ఆ పరలోక సంబంధమైన ఆ పోలికను
మనం అందరము ధరించటానికి యేసు ప్రభు వచ్చాడు. అందరూ కూడా మోకరించండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభువా. అయ్యా రాత్రి ప్రభువా నాయనా, నీ దాసును సేవకుని అభిషేకించి ప్రభువా, అయ్యా మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తండ్రి, సశరీరుడుగా అయ్యా నాయనా నీవెందుకు వచ్చావో ప్రభువా, నువ్వెందుకు అయ్యావో తండ్రి నాయనా, ఇంతవరకు ప్రభువా నీ సేవకు నిలువ పెట్టుకుని నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా మిమ్ములను మీరే రిక్తునుగా చేసుకుని నాయనా నిన్ను నీవే తగ్గించుకున్నావు ప్రభువా, మమ్మల్ని హెచ్చించడానికి ప్రభువా నీకు వందనాలు. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు నాయనా, మమ్ములను ధనవంతులుగా చేయటానికి మా కొరకు నీవు దరిద్రుడు అయ్యావు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువా. మమ్ములను నాయనా నా తండ్రి నీతిమంతులుగా చేయటానికి ప్రభువా, అయ్యా పాపమెరుగని నీవు ప్రభువా మా కోసమే పాపమైపోయావు తండ్రి, పాపముగా నాయనా నీవు చేయబడ్డావు ప్రభువా. అయ్యా మమ్ములను నీతిమంతులుగా తీర్చడానికి తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు. మా కోసం నాయన నీవు శాపమైపోయావు తండ్రి. అయ్యా మమ్ములను ఆశీర్వదించడానికి ప్రభువా, మమ్ములను విమోచించడానికి తండ్రి నీవు శాపముగా మారావు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీవు గాయపడి ప్రభువా మాకు స్వస్థతనివ్వటానికి నీవు నలుగుగొట్టబడ్డావు, గాయపడ్డావు తండ్రి. అయ్యా నాయనా నా తండ్రి మా పాపాన్ని నాయన నువ్వు భరించావు, మా రోగములను భరించావు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. అయ్యా మాకు స్వస్థతనివ్వటానికి తండ్రి నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయనా. నాయనా శిక్షను నీవు భరించావు తండ్రి, మాకు సమాధానం ఇవ్వటానికి తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా ఈ రాత్రి ప్రభువా నాయనా నీకు స్తోత్రాలు. అయ్యా మమ్ములను నాయన పర సంబంధులుగా నాయనా, అయ్యా నాయనా నా తండ్రి ప్రభువా నాయన భూ సంబంధమైన వ్యక్తులుగా కాకుండా నాయన మంటి వారముగా కాకుండా తండ్రి నీకు వందనాలు, పరలోక సంబంధులుగా చేయటానికి ప్రభువా నీవీ లోకానికి వచ్చావని ప్రభువా ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ వాక్యాన్ని బట్టి నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. మమ్ములను మేము దిద్దుకొని నీతిమంతులుగా తీర్చబడి ప్రభువా, అయ్యా నాయనా నా తండ్రి నీ నుండి ప్రభువా అయ్యా ఆధ్యాత్మికంగా శారీరకంగా ప్రభువా మేము స్వస్థత నొంది నాయనా నీకు వందనాలు. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. దైవ పోలిక కలిగి ప్రభువా నీ పోలికలోనికి నీ రూపంలోనికి మార్చబడి ప్రభువా నీకు వందనాలు. అయ్యా వాక్యానుసారంగా బ్రతకడానికి, జీవించడానికి, నడవటానికి నీ కృప దయచేయండి. కూడొచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వినుచున్న వాక్యం వింటున్న బిడ్డలందరినీ కూడా ప్రభువా పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినెల్లరకును సదాకాలము తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.